నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో 16న జరిగే సీఎం జగన్ బహిరంగ సభను విజయవంతం చేయాలి. విజ్ఞప్తి చేసిన వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి. భీమవరం నియోజకవర్గంలో అందరి సహకారంతో శాసనసభ్యుడిగా గెలుపొందుతా ధీమా వ్యక్తం చేసిన జనసేన అభ్యర్థి పులపర్తి. బీసీలకు గుర్తింపును గౌరవాన్ని ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే. తణుకులో ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరుమిల్లి. సాహితీవేత్త చరిత్రకారుడు రాహుల్ సాంకృత్యాయన్కు తణుకులో ఘన నివాళి. ఈయన రచనలను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేసిన రచయిత పేరూరి. తనను గెలిపిస్తే అవినీతి రహిత పాలనతో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేస్తా భరోసా ఇచ్చిన జనసేన అభ్యర్థి బొలిశెట్టి. ఉన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు వైసీపీని గెలిపించాలి. ప్రచారంలో పేర్కొన్న అభ్యర్థి నరసింహరాజు. చంద్రబాబు నాయుడు ద్వారానే ప్రజలకు నిజమైన సంక్షేమం పాలకొల్లులో స్పష్టం చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు. కవిటం గ్రామంలో విస్తృతంగా పర్యటించి ఓటర్లను కలుసుకున్న ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ. ఎన్నికల నిర్వహణ సిబ్బంది నియమ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలి ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. కాటకోటేశ్వరం, సూరపురం గ్రామాలలో పర్యటించి ఓట్లను అభ్యర్థించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు వెంట ఉన్న సర్పంచులు. సాధారణ ఎన్నికల కోసం అమలాపురంలో మీడియా కోఆర్డినేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికారులకు సూచించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సిద్ధం సభలకు లక్షలాది మంది తరలివస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ రాజంపేట ఎంపీ అభ్యర్థి పి మిథున్ రెడ్డి తెలిపారు. భీమవరంలో మంగళవారం జరిగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించి అనంతరం మాట్లాడారు. ఈ బహిరంగ సభకు లక్షల మంది తరలివస్తున్నారన్నారు. ఆయన వెంట భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఈ పార్టీ నర్సాపురం ఎంపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాల నాయకులు ఉన్నారు. భీమవరం నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు అందరి మద్దతు అవసరమని పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరంలోని కూటమి ఎన్నిక శిబిరంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, భారత ప్రధాని నరేంద్ర మోడీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కూటమి పార్టీలకు ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతోందన్నారు. పార్టీ అత్యధిక విజయాన్ని సాధించే అవకాశం కలుగుతుందని యువకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకి జనసేన పార్టీలో చేరడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అంటే యువతే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణే యువత. వారి ఆధ్వర్యంలో ఈరోజు వందలాది మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు, జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే బీసీలకు గుర్తింపు వచ్చిందని ఈ పార్టీ తణుకు నియోజకవర్గ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ స్పష్టం చేశారు. పట్టణంలోని భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన బీసీ జయహో సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా స్థానిక సంస్థలలో ఎన్టీఆర్ బీసీ రిజర్వేషన్ అమలు చేయడం వల్ల ఎందరో యువకులు సర్పంచులు చైర్మన్లు అయ్యారని చెప్పారు. అనంతరం వీరే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు అయ్యేందుకు అవకాశం వచ్చిందని
జరిగిందని ఆర్మిల్లి విశ్లేషించి తెలిపారు. చరిత్రను తిరగరాసిన తెలుగుదేశం పార్టీని బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకొని చట్టసభల ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. మనందరం కూడా సమీక్షించుకొని రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుందనేది ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని తదనుగుణంగా మనందరం కూడా రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేద్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా మీ గ్రామాల్లో మీ పాలనలో ప్రతి ఒక్కరూ కూడా 10 మందిని మీరు ప్రభావితం చేసే విధంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా కృషి చేసి రాబోయే రోజుల్లో 2 పార్టీలకు సంబంధించి ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే, అక్కడ ఎంపీకి భారతీయ జనతా పార్టీ 2 ఓట్లు కూడా వేసే విధంగా మీరందరూ కూడా ప్రజలందరినీ కూడా ఈరోజు మీరందరూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని తెలియజేసుకుంటూ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీనియర్ మోస్ట్ ఎక్స్ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకట కృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్ రావు, మల్లుల లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర నాయకులు పాకా సత్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ బలగం సేతుబంధన సీతారాం, చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కడియాల సూర్యనారాయణ, దువ్వ మాజీ సర్పంచ్ కట్టా సూర్యారావు, టీడీపీ మండల శాఖ అధ్యక్షులు పితాని మోహన్ రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు తమరాపు రమణమ్మలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించి తణుకును అభివృద్ధి చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఆయన సతీమణి కృష్ణ తులసి 24వ వార్డులో సోమవారం ప్రజలను కలుసుకున్నారు. ఈమె వెంట పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, మాజీ కౌన్సిలర్లు కొప్పాల ఇందిరాదేవి, గండి వరలక్ష్మి, చిట్యాల అనంతలక్ష్మి, వార్డు నాయకులు మారుతి వెంకటేశ్వరరావు, బోడపాటి నాగేశ్వరరావు, పిల్లా శివజగన్ కుమార్, మండల వెంకట సత్యనారాయణ, తెలగరెడ్డి లక్ష్మి, దాసెట్టి లక్ష్మణరావు, అంబుల సత్యనారాయణ, రెల్లు శ్రీనివాస్, పిల్లాడ లింగమూర్తిలు పాల్గొన్నారు. భారత సాహిత్య నిర్మాతలలో ప్రముఖుడైన రాహుల్ సాంకృత్యాయన్ జయంతోత్సవాలలో భాగంగా సోమవారం సామాజిక న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 1893 ఏప్రిల్ 9వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జన్మించి 1963 ఏప్రిల్ 14న మరణించిన ఈయన 2 పదుల వయసులోపే రచనా వ్యాసంగాన్ని ప్రారంభించి పేరొందారు. దాంతో మరణించడానికి ముందు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డునిచ్చి సత్కరించింది. ముఖ్యంగా వివిధ సాహిత్య ప్రక్రియలలో మొత్తం 160 గ్రంథాలు రాశారు. ప్రపంచ తత్వశాస్త్ర చరిత్రను దర్శన్ దిగ్ దర్శన్ పేరుతో సమగ్రంగా రాసి జాతీయ స్థాయిలో ఉత్తమ రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన విద్వత్తుతో ఋగ్వేద ఆర్యులను మనకు సన్నిహితం చేశారు. ఓల్గాసే గంగా, జయ యోధేయ, సింహ సేనాపతి, దివోదాసు లాంటి చారిత్రక నవలలు రాహుల్ సాంకృత్యాయన్ కలం నుంచి వెలువడ్డాయి. ఓల్గాసే గంగా నవల చదవని సాహిత్యాభిమాని భారతదేశంలో ఎవరూ ఉండరు. ఆయన వెళ్లిన ప్రతి దేశంలోనూ ఆ దేశ భాషను తప్పక నేర్చుకునేవారు. ఈ నేపథ్యంలో టిబెటన్ భాషలో రాసిన బాలశిక్ష, వ్యాకరణం ఇటీవల వరకు అక్కడ పాఠ్య గ్రంథాలుగా ఉన్నాయి. మాతృభాష హిందీతో పాటు ప్రాచీన భాషలు సంస్కృతం, పాలీ, విదేశీ భాషలు ఆంగ్లం, అరబ్బీ, పెర్షియన్, రష్యన్, ఫ్రెంచ్, దేశీయ భాషలు ఉర్దూ, కన్నడం, తమిళం, సింహళం తదితర 30 భాషలలో ఆయనకు విస్తృత ప్రవేశం ఉన్నది. అయినప్పటికీ తన రచనా వ్యాసంగాన్ని అత్యధికంగా హిందీలోనే రాహుల్ కొనసాగించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ఈయన పలుమార్లు కారాగార వాసం చేశారు. భారతదేశ చరిత్రను గతితార్కిక భౌతికవాద కోణంలో అధ్యయనం చేసిన మొదటి భారతీయ చరిత్రకారుడు రాహుల్ సాంకృత్యాయన్.
భారతదేశ చారిత్రక సాంస్కృతిక రంగాలను మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు తన పరిశోధన కృషితో ఆధారాలతో కూడిన విలువైన సమాచారాన్ని అందించిన రాహుల్ సాంకృత్యాయన్కి దక్కాల్సినంత గౌరవం దక్కలేదు. కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రభావంతో రాసిన ఒక నవలలో భావి సమాజం గురించి ఆయన ఇలా చెప్పారు. స్త్రీలు తమ హక్కులను సాధించుకుంటారు. ప్రగతి వ్యతిరేక మూఢత్వ మూలాలు నశించిపోతాయి. సమాజానికి నష్టం తెస్తున్న కులాలు మూలాలు అంతరించిపోతాయి. వస్తువుల ధరలు దేశ అవసరాలకు అనుగుణంగా నిర్దేశించబడతాయి. వ్యక్తుల నియంతృత్వ పోకడలు నశించిపోతాయి అని రాశారు. అయితే ఆయన కోరికలు ఈ శతాబ్దంలో కాకపోయినా వచ్చే శతాబ్దంలోనైనా సాకారమవ్వాలని ఆశిద్దాం. ఈ సందర్భంగా సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు రచయిత పేరూరి మురళీకుమార్ మాట్లాడుతూ ఇప్పటికైనా ఈ గొప్ప వ్యక్తి రచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు. దేశం గర్వించదగినటువంటి చరిత్రకారుడు రాహుల్ సాంకృత్యాయన్ యొక్క జీవితం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాహుల్ సాంకృత్యాయన్ ఆయన 70 సంవత్సరాలు జీవించాడు. ఈ 70 సంవత్సరాల్లో 45 సంవత్సరాల పాటు ఆయన యువరాజకుడిగా ప్రపంచం అంతా తిరిగాడు. భారతదేశం యొక్క చరిత్రని మరో కోణంలో చూపించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఆయన పరివ్రాజకుడిగా ఆయన బౌద్ధాన్ని అట్లాగే మార్క్సిస్ట్ తత్వశాస్త్రాన్ని ఆయన చాలా అద్భుతంగా అధ్యయనం చేశాడు. 1958లో ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారు. అట్లాగే 1963లో ఆయనకి పద్మభూషణ్ అనేటువంటి అవార్డు ఇచ్చారు. ఈ రెండు కూడా ఆయన యొక్క గుర్తింపుకి ఆయన యొక్క ప్రతిభకి గుర్తింపుగా మనం చూడొచ్చు. కానీ అట్లాంటి రాహుల్ సాంకృత్యాయన్ యొక్క చరిత్రని ఆయన చేసినటువంటి చారిత్రక పరిణామాన్ని లేదంటే ఆయన చేసినటువంటి చరిత్ర శోధనని ఎవరు గుర్తించలేదు. అందుకనే ఆయన ఒక ఫర్గాటన్ హీరోగా ఒక ఫర్గాటన్ ఫిలాసఫర్గా ఆయనకు మనకు కనపడతాడు. ఎందుకంటే భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి అయినప్పటికీ కూడా భారతదేశం ఆధునిక కాలంలో ఆయన ఆ గుర్తింపుకి నోచుకోలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఎప్పటికైనా కూడా ఆలోచన మార్చుకొని ఆయన గురించి ప్రచారం చేయడానికి అట్లాగే ఆయన ఒక చరిత్రని ఆయన రాసినటువంటి పుస్తకాలని పాఠ్య గ్రంథాలుగా పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. సంస్థ గౌరవ అధ్యక్షులు న్యాయవాది గొల్లపల్లి అంబేద్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్ర, న్యాయవాదులు ఈదా రామకృష్ణ, రాపాక ప్రభాకర్, చింతపల్లి నాగేశ్వరరావు, ఘనసాల సుధీర్ బాబు, బీఎస్పీ నాయకులు ఆకుమర్తి ధనుంజయులు పాల్గొన్నారు. అవినీతి రహిత పరిపాలన అందించడం ద్వారా రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తాడేపల్లిగూడెంను తీర్చిదిద్దుతామని ఎన్డీఏ కూటమికి చెందిన జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలోని ఈ పార్టీ కార్యాలయంలో సోమవారం వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు జనసేన పార్టీలో చేరిన సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామ పంచాయతీల నిధులను దారి మళ్లించి అభివృద్ధిని నిర్వీర్యం చేసిందని అన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పెంటపాడు మండలం పత్తిపాడు గ్రామానికి చెందిన ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలతో పాటు పట్టణంలోని 27వ వార్డుకు చెందిన కొంతమంది పార్టీలో చేరారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. న్యాయం తరపు మీరందరూ సైనికుల్లో పోరాడడానికి నేను సైతం మా కుటుంబంలోకి వచ్చిన మీ అందరూ కూడా స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో మంచి సమాజ నిర్మాణం చేద్దాం. ఈ తాడేపల్లి కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేద్దాం. లంచాలు లేనటువంటి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ లంచాలు తీసుకోకుండా సామాన్యుడికి సేవ చేసే విధంగా మరి తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ మోడల్ కాన్స్టిట్యూన్సీగా ఉండాలని చెప్పి అభివృద్ధిలో కానీ ఆచరణలో కానీ అంతేకాకుండా అవినీతి అనేది లేకుండా ఉండడంలో కానీ ఈ తాడేపల్లిగూడెం మొదటి స్థానంలో ఉండాలని ఆశిస్తూ రాష్ట్రంలోని ప్రజలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని ఈ పార్టీ ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహారాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో కాళ్ల మండలంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, మాజీ టీడీపీ బోర్డు మెంబర్ గోకరాజు రామరాజు, పార్టీ సీనియర్ నాయకులు గాదిరాజు సుబ్బరాజులతో కలిసి సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.
పెద అమిరం పార్టీ క్యాంపు కార్యాలయం నుండి వేంపాడు, కోపల్లె, బొండాడ, ఎల్లన్పురం, ఆనందపురం, మాలవానితిప్ప, కలవపూడి మీదుగా ప్రాతళ్ల మేరక, ఏలూరుపాడు, జువ్వలపాలెం, కాళ్లకూరు, దొడ్డనపూడి, కాళ్ల, సీసిలి, జక్కరం గ్రామం వరకు సాగింది. ప్రతి గ్రామంలోనూ అసెంబ్లీ అభ్యర్థి, నరసాపురం పార్లమెంటు అభ్యర్థి పీవీఎల్ నరసింహారాజు, గూడూరి ఉమాబాలలకు మహిళలు పూలమాలలు వేసి హారతులు పట్టారు. నరసరాజు గారికి హారతులు పడుతూ వారిని ఆహ్వానిస్తున్నారు. గూడూరు ఉమాబాల గారికి హారతులు పడుతూ వారిని ఆహ్వానిస్తున్నారండి. ఈ రోజున పెద్ద ఎత్తున కొండాడలో నరసింహరాజు గారికి, గూడూరు ఉమాబాల గారికి హారతులు పడుతూ పూలమాలలు వేస్తూ వారిని ఘనంగా ఆహ్వానిస్తున్నారండి. ఈ యొక్క 2 ఓట్ల కూడా పీవీఎల్ నరసింహరాజు గారి నాయకత్వం, పీవీఎల్ నరసింహరాజు గారి నాయకత్వం, గూడూరు ఉమాబాల గారి నాయకత్వం ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెనుమత్స విశ్వనాథరాజు, జడ్పీటీసీ పచ్చిగోళ్ల సోమేశ్వరరావు, కోపల్లె, కాళ్ల, కాళ్లకూరు, కలవపూడి సొసైటీల అధ్యక్షులు వేగేసిన జయరామకృష్ణంరాజు, సుంకర భోగేశ్వరరావు, బర్రె గంటయ్య, మాధు సురేష్, పెనుమత్స దుర్గాప్రసాద్ రాజులు పాల్గొన్నారు. మూడోసారి తనని ఆశీర్వదించి గెలిపించాలని ఉండి స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు ప్రజలను అభ్యర్థించారు. ఉండి నియోజకవర్గ పరిధిలో ప్రాతళ్ల మెరక, పల్లెపాలెం గ్రామాలలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గం అభివృద్దే తన ఎజెండాగా ముందుకు సాగుతున్నానన్నారు. ప్రతి గ్రామంలోని సమస్యలు తెలుసుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కల్వపూడి గ్రామ సర్పంచ్ గేదెల జాన్, వేగేసిన బాలగణపతి వర్మ, అల్లూరి అచ్యుత రామరాజు, మంతెన సత్యనారాయణ రాజులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.